అమృతలూరు మండల గ్రామం వ్యాపారులోని ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వృద్ధాశ్రమంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాజకీయాలు కులమతాలకు అతీతంగా నిరుపేదలకు సహాయ సహకారాలను అందించడంలో సంతృప్తి ఉంటుందని అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల పరిధిలోని వ్యాపారులో ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న వృద్ధాశ్రమానికి అమృతలూరుకు చెందిన గ్రంథి లక్ష్మీ కుమారి జ్ఞాపకార్థం కుమారుడు సురేష్ ఆర్థిక సహాయంతో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సురేష్ కుమార్తె జ్యోత్స్న, కుమారుడు మోహన్ సాయి మణికంఠ చేతుల మీదుగా ఈ సాయాన్ని వృద్ధాశ్రమ నిర్వాహకులు వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు అందజేశారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ ఈ సేవా కార్యక్రమాన్ని అభినందించారు. కార్యక్రమంలో గ్రంథి శ్రీనివాసరావు, చీపినాపి సుబ్బారావు, అలపర్తి సీను, చందోలు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పేపర్ ఓల్డేజ్ హోమ్లో మరి గత కొన్ని సంవత్సరాలుగా మరి ఇక్కడ అందరూ కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పేదలు ఉంటారు. ఆ పేదలకి మరి చక్కగా ఆశ్రమంలో మరి ఆశ్రమ నిర్వాహకులైన జయశ్రీ గారు, శ్రీధర్ గారు వాళ్ళందరికీ భోజనాలు పెట్టడం, మంచి చెడు చూడటం చేస్తుంటారు. అందుకు మరి మేము కూడా ఉన్న దాంట్లో మా మిత్ర బృందం సహకారంతో వచ్చి కొన్ని సరుకులు వేస్తుంటాం. ఈరోజు సరుకులు గ్రంథి లక్ష్మీ కుమారి గారు మరి వారి జ్ఞాపకార్థం వారి కుమారుడు సురేష్ గారు ఇవ్వడం జరుగుతుంది. అయితే వాళ్ళ విశేషం ఏంటంటే ఇద్దరు వాళ్ళ సురేష్ గారి పిల్లలు జ్యోత్స్న అట్లాగే మణికంఠ వాళ్ళ చేతుల మీదుగా మరి ఇవ్వటం జరిగింది. ఎందుకంటే పిల్లలకు ఇప్పటి నుంచే ఆ సేవాభావం అనే నేర్పాల ఉద్దేశంలో సురేష్ గారు పిల్లలను తీసుకురావటం మంచి పని. ఎందుకంటే ఉన్నదాంట్లో పేదవాడికి ఏదో ఒకటి మనం చేస్తేనే దేవుడు మరి మానవ సేవ మాధవ సేవ అంటారు, దానికి కలిసి వస్తుంది. కాబట్టి వాళ్ళకి ఇప్పటి నుంచే ఆ యొక్క అలవాటు చేయడాన్ని ప్రత్యేకంగా సురేష్ గారు, వారి కుటుంబం, వారి నాన్నగారు బిల్లబ్బాయి గారు వారిని కూడా అభినందిస్తున్నాం. ఇది మరి మనం చూస్తూనే ఉన్నాం. ఇది ఎంత మంచి కార్యక్రమం అంటే మనం రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు బెల్లం చుట్టూ ఏగలు అన్నట్టు అందరూ వస్తుంటారు. వాళ్ళు వర్గం అనో లేకపోతే పార్టీ అనో మతం అనో కులం అనో అట్లా ఉండి కొంతమందికి మనం సహాయం చేస్తాం. వాళ్ళు ఆ అవసరం తీర్చుకున్న తర్వాత కొంతమంది ఉండరు. కానీ ఇక్కడ అట్లా కాదు. మనం ఏవి ఆశించకుండా మరి పేదలకు ఏదో చేయాలనే ఉద్దేశంలో మా మిత్ర బృందం మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంది. మనం ఏం ఆశించం. దీనివల్ల మనకు మంచి తృప్తి ఉంటుంది, ఇవాళ మంచి చేసామనే ఇది ఉంటుంది. కాబట్టి రాజకీయాలు ఎప్పుడు రాజకీయాలు కాకుండా ఆ నెలలోనే రాజకీయాలు ఎవరు రాజకీయ పార్టీ వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇటువంటి కార్యక్రమాల ద్వారా పేదల్ని మరి విద్యార్థులను కానీ ఓల్డేజ్ వాళ్ళని కానీ ఇటువంటి వాళ్ళకి సహాయం చేసి మనం ఈ సమాజంలో మరి మానవ సేవే మాధవ సేవ అనే దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసిన అవసరం ఉంది. దీనివల్ల మనకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, నేను రాజకీయాల్లో పనిచేయించుకున్నాడు, రేపొద్దున మనతో ఉంటాడో ఉండడో తెలియదు, మానసికంగా ఇబ్బంది పడతాం. కానీ వీళ్ళు మనం ఏం ఆశించట్లా, వీళ్ళు ఇంతమంది సహాయం చేశామనే దాంతో బాగుంటుంది. మరి ముఖ్యంగా మా సురేష్ వాళ్ళ పిల్లలిద్దరినీ ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనే చేసినందుకు ప్రత్యేకంగా వారి కుటుంబాన్ని కూడా అభినందిస్తూ మనం ఉన్నదాంట్లో పేదవాళ్ళకి మరి చేయాలని ఎప్పుడు ఈ నిర్వాహకుల్ని ప్రత్యేకంగా మరి